లక్కా భువనేశ్వర్ నల్గొండ జిల్లా నాంపల్లి మండలము రామకోటి గీతా జ్ఞాన యజ్ఞానికి అధ్యక్షుడు. స్వామివారికి కొన్ని విషయాలు తెలియదు, ఒక విషయాలు చెప్తాను. 2021 మొదలుపెట్టి ఇప్పటి వరకు 108 రామకోటి యజ్ఞాలు చేశాము. లక్ష్యం ఏంటంటే సనాతన ధర్మ ప్రచారము, వేదాంత విజ్ఞానం లక్ష్యంగా. మా పత్రిక మీద హెడ్డింగ్ అదే ఉంటుంది. ఈ వేదాంత విజ్ఞానం అందించాలని ఒక జిజ్ఞాసతోటి కొంతమంది గీతా భక్తులము, శివారెడ్డి గారు మార్గదర్శకులుగా, ఊరయాదయ్య గారు ఉప గౌరవాధ్యక్షులుగా, ఆశ్రమ పీఠాధిపతులు వీరి సభాధ్యక్షతన 108 ముగించాము. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు బృందావనంలో శ్రీకృష్ణ జన్మస్థానంలో సప్తాహం చేసి 108 పూర్తి చేశాం. మళ్ళీ మొదలు పెట్టాలనేటువంటి జిజ్ఞాసతోటి కమిటీ సభ్యులు ఇక్కడ కూర్చొని సగానికి పైగా ఈ రామకోటి యజ్ఞ కమిటీ సభ్యులే. అందరూ దాదాపు ఉన్నటువంటి 60% సభ్యులు మహిళలు కంఠస్థం భగవద్గీత విష్ణు సహస్రనామం కంఠస్థంగా వచ్చేవాళ్ళు. మా కమిటీలో అంతమంది ఆరితేపారు. చాలా అంతకుముందు నుంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 6 ఏళ్ల నుంచి వీరు తప్పకుండా రామకోటి యజ్ఞాలు పాల్గొంటారు. గ్రామాన మేము కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అనేక గ్రామాలు, అనేక పుణ్యక్షేత్రాలు కాశీలో చేశాము, అయోధ్య చేశాము, అరుణాచలము, తిరువనంతపురము, పూరి జగన్నాథ్, తర్వాత అన్నవరము, చాలా పుణ్యక్షేత్రాలు ఇలాంటి యజ్ఞాలు చేసుకుంటూ వస్తూ మళ్ళీ గ్రామాలు మార్మల గ్రామాల్లో కూడా చేశాము. మొన్న పైన కూడా 105 యజ్ఞము. రేవంత్ రెడ్డి అత్తగారు మార్మల గ్రామంలో కూడా దాదాపు 2000 మంది సమక్షంలో 2 రోజుల కార్యక్రమం రామకోటి 105 యజ్ఞం చేశాం. విశేష స్పందన ఉంది. కానీ ఇలాంటి మహాత్మ సమయానుకున్నాక లభించక అనేక విషయాలు మీకు తెలియలేకపోతున్నాం. ఈ స్వామీజీతో తీసుకొస్తున్నాము. కానీ మీలాంటి వారు కొత్తవారు అప్పుడప్పుడు మాకు పెద్ద సభలు జరిగినప్పుడు మీరు మాకు సమయం కేటాయిస్తారని మా రామకోటి సేవా సమితి తరఫున నేను అభ్యర్థిస్తున్నాము. మమ్మల్ని కాంట్రాక్ట్లో ఉంచుకోండి. మాకు మార్గదర్శకులు దిక్కి శివారెడ్డి గారు వారు మార్గదర్శకులు ఉంటారు. వారు కంటిన్యూగా వారు అంటే పట్టలు లేని సన్యాసి, మా గుడ్డ మార్చలుగా సన్యాసి దీక్షలో ఉన్నారు. వారు మాకు మార్గదర్శకులు. నేను ఒక జిజ్ఞాస ఉంది. నేను దాదాపు ఒక ఈనాడు 2 జర్నలిస్టును. ప్రస్తుతం నేను అన్ని మార్పున్నాను, వ్యవస్థలో నేను దాని దూరం ఉన్నాను. సమాజంలో చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి నేను జర్నలిస్టులో రచయితను. 73 నుంచి నేను ఈనాడు విలేకరు చాలా కాలం పనిచేశాను. ఈటీవీ కూడా పనిచేశాను. అన్నిటికీ స్వస్తి చెప్పాను. రైస్ మిల్ వ్యాపారం, ప్రింటింగ్ ప్రెస్ అన్నిటికీ స్వస్తి చెప్పి నేను 10 సంవత్సరానికి ఏం పని చేయట్లేదు. ఇది తప్ప ఇంకో పని చేయను. వేదాంత విజ్ఞానం తప్ప నేను 2వ పని ముట్టుకోను. సార్ మా అబ్బాయి కూడా చూసుకుంటాను. ఇంట్లో ఏం చేయాల్సిన పని లేదు, నేను ఒక్కడిని ఆశించాల్సిన పని లేదు. నేను దైవ కార్యక్రమం పూర్తి సమయం కేటాయించాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ అందించాలని సదుద్దేశం. ఉపన్యాసాలు ఎంతసేపు ఇప్పించి మీరు మార్పు చేయాలని ఇప్పుడు మీరు చెప్పిన ఆశయానికి ఈ ముగ్గురు చెప్పారు. ఇప్పుడు సత్యంజీ గారు అదే చెప్పారు. నేను ఆశించడానికి ఎక్కువనే చెప్పారు. ఇది మాకు కావాల్సింది, మా ధర్మం. నేను పరమాత్మ స్వామిజీ వారు అనేక వేద విద్వాంసులు పిహెచ్డీ చేశారు, ఎంఏ పిహెచ్డీ బనారస్ యూనివర్సిటీలో. వారు పెద్ద తత్వవేత్త, మామూలు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు కూడా ఇప్పుడు కొనసాగుతున్నారు. వారు చాలా పిహెచ్డీ చేశారు. అలాంటి పరమాత్మ స్వామి గొప్ప కూడా మా అదృష్టమే. నేను అంతకుముందు నిత్యసిద్ధానంద వారి శిష్యుడిని. ఆయన 2004 నుంచి నాకు పరిచయం. చాలా అమితమైన ప్రేమ చూపేవారు. వారి అడుగుదలలో ఈ జ్ఞానం అందించాలని తప్పనితో పెట్టుకుంటే నాకు ఈ సమాజం ఓంకార భక్త సమాజం ఇంకా కొత్త సమాజం దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇలా చెప్పాలి. మొదటి యజ్ఞం ఇంతకుముందు కూడా ప్రథమయజ్ఞం మీరే చేశారు. ఈసారి కూడా వారాంతరాన్ని ఇక్కడ మేము నడిపిస్తున్నాం కాబట్టి సదవకాశం ఇచ్చారు. 2వ యజ్ఞం కూడా చేస్తాను. 3వ యజ్ఞం కూడా మన బళ్ళారి స్వామి బళ్ళారిలో చేయడానికి సంకల్పిస్తున్నారు. ఏప్రిల్, జూలై 27, 28, 29 అక్కడ ఏముందంటే గురు పూజోత్సవం ఉంది, గురు పౌర్ణమి. దాని సందర్భంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. జూలై 27, 28, 29 3 రోజులు బళ్ళారిలో కన్నప్ప కళ్యాణ మండపం, దళిత సమాజం కళ్యాణ మండపం ఉంది. అందులో పత్రిక ఉంది, ఇస్తాము. వారి ఆధ్వర్యంలో 3వ రామకోటి జరుగుతుంది. ఇప్పుడు మొదటిది, 3వది ఎక్కడ ఉంది. తదుపరి కూడా ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలు చేసే ఉన్నాయి. తదుపరి మనం వాటి విషయాలన్నీ పరమాత్మానంద స్వామి ముందు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా మనము చప్పట్ల ద్వారా ముందు జరిగేటువంటి పెద్ద రామకోటి యజ్ఞాలకు, విశేషమైన రామకోటి యజ్ఞాలు బంగారేశ్వర గారు వారు ఆస్థాన విశ్వాసంలో ఉంటారు. వారు మాకు సభాముఖంగా మాకు వారి యొక్క అనుమతిని తెలియజేస్తుందిగా కోరుతున్నాను.
శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం తీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అందరూ చెప్పండమ్మా. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. అంబోధర శ్యామల కుంతలాయై అతిప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. గోవిందా గోవింద అంటానికి ఇంత మొహమాట పడ్డారు. ఏం పర్వాలా, ఇవాళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం. గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు అదృష్టవంతుడు. కాబట్టి ఇప్పుడు గోవింద అనకపోతే ఇదేమైతుంది? నోరు కాదు, రుబ్బు రోజు అవుతుంది. రుబ్బు రోజు ఏం చేస్తుందమ్మా? అంత మినుములు పెసలు ఏదో వేస్తే పిండి చేసి పెడుతుంది. భగవన్ నామం చెప్పనటువంటి నోరు పొద్దున్నే 2 దోశలు ఇడ్లీలు ఏదో వేస్తే పిండి చేసి లోపలికి పంపిస్తుంది. దానికి దీనికి తేడా ఏమైనా ఉందా? నోరు నూపంగా హరికీర్తి నుడువలేని నోరు నొప్పు పుట్టేదాకా భగవన్నామం చేయవయ్యా, అప్పుడు కదా ధన్యత. గోవిందా. ఇప్పుడు నామస్మరణ గురించి ఒక గంట చెప్తాం. మీరు కరెక్ట్ గా గోవింద అనకపోతే, మీరు ఖచ్చితంగా గోవింద అంటే అరగంటలో ముగిస్తా. మీ కడుపుని మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని గోవింద. అందరికీ ఆకలి ఉంది, బాగా అరిచారు. ఆ అరుపుతో కొంత గాలి బయటికి వచ్చింది. బయటికి వచ్చిన గాలితో గాలిలో ఇంకోటో ఏదో హాయిగా ఎక్కువ తినచ్చు తృప్తిగా. గోవింద. ఇది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. వేదిక మీద, వేదిక కింద, ఇక్కడ కూడా చాలా మంది భగవద్గీత నేర్చుకున్న వాళ్ళు, మా కావ్యమ్మ చెప్పింది, చాలా మంది భగవద్గీత వచ్చిన వాళ్ళు వస్తున్నారండి, అందుకని వస్తున్నాను. కాబట్టి పైన కింద అంతా సాధువులే ఉన్నారు. కాబట్టి ఒక్క శ్లోకం చెప్పండి అమ్మా. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థ సమం. ఏమిటయ్యా సాధువులు? సాధువుల్ని, పెద్దల్ని, మహాత్ముల్ని మనం ఒక్కసారి చూసినంత మాత్రాన మనం శుద్ధానందగిరి స్వామి వారు వారి యొక్క పంచమ ఆరాధన నిత్య అనేటటువంటిది చెప్పలేదు. సరే, నిత్య శుద్ధానంద స్వామి వారు దాదాపు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎంతమంది చేయలేకపోవమ్మా? చూసిన వారు నిజంగా అందరు చూసారా? నమ్మకమేనా? వారు సన్యాసం తీసుకోకముందు పేరేమన్నా తెలుసా ఎవరికైనా? ఎన్నేళ్లు సన్యాసం తీసుకోనున్నారు? సన్యాసం తీసుకున్నాక ఎన్ని సంవత్సరాలు వారు సన్యాస జీవనం గడిపారు? 70 ఏళ్ళు. 70 ఏళ్ళలో సన్యాసం తీసుకు 47 87 87 నుంచి 2026కి ఎన్నేళ్ళు? 29గా.
అవునా 30 అన్నేళ్ళు ప్రయాణం చేశారు. అంతకు ముందుకి ఆ తర్వాతకి అంత తేడా ఉందా వారిలో? సన్యాసం తీసుకోక ముందుకి తీసుకున్న తర్వాతకి ఏమైనా భేదం ఉందా వారిలో? మరి ఎందుకు తీసుకున్నారు వెళ్ళలేకపోతే ఆయన? ఏమో ఏమన్నా తేడా చెప్పగలరా ఆయనలో ఎవరైనా? అందరినీ భక్తులుగా మార్చాలి, అందరికీ కూడా తగ్గ చెప్పాలి అని. అంతకు ముందు నా లోపల ఇంత జ్ఞానం ఉంది అని ప్రపంచానికి తెలియదు. ఏనాడు కాషాయం కట్టారో శంకర భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి రచనామీ సంప్రదాయంలో, ఇది సంప్రదాయంలో ఏనాడైతే కాషాయం కట్టారో ఆనాడు జనాలకి ఈయన సర్వసంగ పరిత్యాగి అని తెలిసింది. అనంతకు ముందే అన్ని అంతర్లీనంగా లోపల ఉంది. తాను బ్రహ్మతత్వంలో బ్రహ్మమునందు విలీనమై ఉన్నప్పటికీ ఎలా అంటే మనకి 4 రకాల ఆశ్రమాలు ఉన్నాయి, వర్ణాశ్రమాలు. అది సాక్షాత్ కృష్ణ పరమాత్మే చెప్తారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని. ఈ వర్ణము అనేటటువంటిది, ఆశ్రమము అనేటటువంటిది మనకి చాలా ప్రధానమైనటువంటిది. ఈ ఆశ్రమము ఏమిటి అంటే మొట్టమొదట బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మొట్టమొదట బాగా నీళ్లు పోసాం, మడి కట్టాం, మడి లోపల ఒక చిన్న వరి మొక్క తీసుకొచ్చి నాటాం, అవునా? దాంట్లో నీళ్లతో పాటు అది కొంచెం పైకి లేచింది. అప్పుడు గృహస్థాశ్రమం అంటే అక్కడి నుంచి ఇక మెల్లిగా కొంచెం ఫలవంతము పుష్పవంతము అయి పచ్చగా రావడం మొదలు పెట్టింది ఆ ప్రముఖం. ఆ తర్వాత 3వది వానప్రస్థం. ఇంకా ఆ కింద ఎక్కువగా నీళ్లు అంత ముందు ఉన్నంత ఉన్నాయా అనేది అవసరం లేకుండా మెల్లిగా దాన్ని ఇంకొంచెం మార్చుకుంది. ఇక 4వ స్థితి సన్యాసం. ఈ కాషాయం ఎందుకు ధరించారు అంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థాలలో తన సాధన తాను చేసుకుంటాడు. కానీ సన్యాసము అనేటటువంటిది ఒక్కసారి వరికంకు పూర్తి వరిగా ధాన్యంగా మారిన తర్వాత సమాజంలో ఉండే అందరి కడుపు నింపాల్సినటువంటి బాధ్యతని అది ఎలా తీసుకుంటుందో, ఇక మీదట ఏదైతే నేను తపస్సులు చేసి ఆర్జించానో, ఏదైతే నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందానో, ఇది అందరికీ కూడా మనస్సు నిండేటట్టుగా అందించాలి అనేటటువంటి దాంతో ఆశ్రమ స్వీకారం చేస్తారు మహాత్ములు. కాబట్టి అలాంటి మహాత్ములు వాళ్ళని చూసినంత మాత్రమే పుణ్యం. పొరపాటున వారి పాదుకలు గాని ఏమైనా అంటుకుంటారు. స్పర్శనం పాపనాశనం అంటే వచ్చి అందరూ పుట్టుకొని రుద్దడం కాదు. వారి పాదుకలు గాని పాద ధూళి గాని ఎక్కడ ఉంటుందో ఒక్కసారి అక్కడ అలా అంటుకుంటే సమస్తమైనటువంటి పాపాలు దూరం అవుతాయి. మరి సంభాషణం చేస్తే ఏమవుతుందయ్యా అంటే మనకి గంగా, యమున, సరస్వతి అనేకమైనటువంటి పుణ్యనదులు ఉన్నాయి. ఆ పుణ్యనదులన్నిటిలో ఒకటేసారి స్నానం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. ఏమంటే అన్ని పుణ్యనదుల్లో నేను ఒకటేసారి స్నానం చేస్తాను చేయగలరు. ఎప్పుడు అంటే అలాంటి మహాత్ములతో కూర్చొని ఒక్క క్షణం వారి ముఖత వచ్చేటటువంటి ఒక్క చిన్న పదజాలమో శబ్దజాలమో అయిన ఈ చెవుల నుంచి వేసుకున్నటువంటి వాడు సర్వతీర్థాల్లో స్నానం చేసిన వాడు అవుతారు. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడానికి కూడా మొహమాటమే, ఏం పర్వాలా. ఎందుకు కొట్టాలో తెలుసా చప్పట్లు? పక్కన ఎవడైనా నిద్రపోతే వేస్తున్నాడు. పక్కన ఎవడైనా నిద్రపోతే లేస్తాడు అనగానే కొట్టారు. అసలు కొట్టాల్సింది దేనికయ్యా అంటే ఈ జీవుడు ఎప్పటి నుంచో లోపల నిద్రపోతున్నాడు, అయితే మళ్ళీ పుట్టాల్సిన పని ఏమిటి? వాణ్ణి లేపడానికి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సమూహంతో వచ్చేటటువంటి శబ్ద బ్రహ్మమే అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే వాక్యంగా భావిస్తూ చెవులోకి తీసుకొని మళ్లీ పుట్టడం అనే అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళడానికి చప్పట్లు కొట్టాలి.
అందుకు కొట్టాలి చప్పట్లు. మీరు ఇంకా చప్పట్లు సరిగ్గా కొట్టలేదు. నేను చప్పట్ల మీద ఇంకో గంట ఉపన్యాసం చెప్తాను, మీ ఇష్టం. తర్వాత ఇక నన్ను అడిగితే లాభం లేదు. గట్టిగా చప్పట్లు కొడితే మీరు భోజనం. ఎందుకు గట్టిగా చప్పట్లు కొడితే ఆకలి కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను కష్టపడేది దేనికంటే ఎవరు వంట చేస్తున్నారో నాకు తెలియదు, కానీ డబల్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పాటు చేస్తున్నా ఇక్కడ. గట్టిగా చప్పట్లు ఒకసారి. అయితే ఎలా అండి ఇలాంటి మహాత్ముల దగ్గరికి వెళ్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టు సమానం అవుతుంది అంటే, తీర్థంలో దేనికోసం స్నానం చేస్తున్నాం? దేనికోసం స్నానం చేస్తామండి? మన లోపల ఉన్న మలం, శరీరం మీద ఉన్న మలం గాని ఇంకో మలం గాని కాస్త ఆధ్యాత్మికత. వేదం చెప్తుంది శ్రద్ధ అనేది ఎక్కడ ఉంది, శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, వేదం చెప్తుంది శ్రద్ధ జలములో నుంచి వస్తుంది అట. శ్రద్ధ నీళ్ళల్లో ఉంటుంది. మీరు కావాలంటే పొద్దున్నే చక్కగా నిద్ర లేవంగానే లేదా ఎక్కడి నుంచి అయినా వెళ్ళి ఉన్నట్టుండి ఇట్లా దేవుడి దగ్గర కూర్చోండి, 2 చెంబులు నీళ్లు పోసుకొని వెళ్ళి కూర్చోండి, ఎలా ఉంటుందా? అందుకనే మొట్టమొదటి మంత్రం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అంటాం. ఎందుకు అంటే, ఆ నీళ్లు మనం ఎప్పుడైతే ఇట్లా సంప్రోక్షణ చేస్తూ పుండరీకాక్ష అన్నామో, ఎక్కడ లేనటువంటి శ్రద్ధ మన ఉపాధిలో నుంచి బయటకు వస్తుంది. శ్రద్ధకి కారణము జలము. అందుకనే మొట్టమొదట ఇట్లా చల్లుకోగానే రెండో పని ఏం చేస్తాం? వైదిక కర్మకి ఆచమ్య కేశవాయ స్వాహ, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటూ నీళ్లు తీసుకుంటాం. దేనికి అంటే, లోపలికి శిరస్సు మీదకి ఎక్కడికి వెళ్ళినా మనిషికి శ్రద్ధ వస్తుంది. భాగవతం మొట్టమొదట ఎవరికి శాపం ఇచ్చారమ్మా? ఏ సందర్భంలో వచ్చి భాగవతం చెప్పారు? విష్ణురాతుడికి మహానుభావుడైనటువంటి ఒక ముని కుమారుడి శాపం లభించింది. ఎందుకు లభించింది అంటే, ఆయనకి బాగా వేటాడొచ్చాడు, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది, నీళ్లు లేవు, ఆశ్రమంలో ఇవ్వడానికి ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు. కానీ నీళ్లు తాగాలి. ఆయనలో ఎప్పుడైతే నీళ్లు తగ్గిపోయినాయో, ఆహారానికి ఏమీ లేదు, ఆహారం కూడా నీళ్ల వల్లే తయారవుతుంది, లేదో అతనికి మునుల పట్ల ఉండాల్సినటువంటి శ్రద్ధ దక్కింది. తగ్గి చచ్చిపోయినటువంటి ఆ పాము ఒకదాన్ని తీసుకెళ్లి ఆ మహానుభావుడి యొక్క మెళ్ళలో వేశాడు. ఆ శమీకుడు మెళ్ళలో అలా తీసుకొని వెళ్లి వేశాడు. ఈయన శమీకుడు అని చెప్పారు కానీ పోతన భాగవతంలో, వ్యాస భాగవతంలో పేరు లేదు. కాబట్టి తీసుకొని వెళ్లారు, ఇలా వేసేశాడు మెళ్ళలో. ఎందుకు వేశాడు? ఆ తప్పుడు పని ఎందుకు చేశాడు అంటే, నీటి శాతము శరీరంలో తగ్గిపోయింది. అందుకనే పైత్యం వచ్చిందిరా ఏదో చేస్తున్నాడు. పైత్యం ఎప్పుడు నీళ్లు తగ్గితేనే పైత్యం వచ్చేది. పైత్యం ఉన్నవాడు అప్పుడప్పుడు కాసి రాగి దాంట్లో నీళ్లు పోసుకొని తాగుతూ ఉండాలి. తాగుతూ ఉంటే పైత్యం తగ్గుతుంది. కాబట్టి ఆ పైత్యం అనేటటువంటిది, ఎసిడిటీ, ఇదంతా ఎందుకు పెరుగుతుంది? వాటర్ కంటెంట్ తగ్గితే అవుతుంది. ఆ పైత్యం వచ్చిన వాడు ఎలా వ్యవహరిస్తాడు? దానికి కారణం జలం, శ్రద్ధ, నీరు. కాబట్టి ఈ నీరు అనే దాంట్లో శ్రద్ధ వస్తుంది. ఆ తర్వాత నీకు భక్తి వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్తావు. కానీ అప్పుడు నీకు మానసిక ప్రశాంతత వస్తుంది. కానీ చక్కగా చెప్పాడు ఆయన భాగవతంలో, పిబత భాగవతం రసమాలయం అన్నాడు. బాగా అశాంతం ఆ భాగవతం అనే రసాన్ని తాగవయ్యా అన్నాడు. ఎలా తాగాలండి? 2 చెప్పులు తీసుకొని వచ్చి తాగాలట. 2 లోటాలు. తెలుసా? భాగవతాన్ని తాగడానికి 2 లోటాలు కావాలి. ఏటా లోటాలు చెప్పగలరు ఎవరైనా? ఆ 2 లోటాలు ఉంటేనే భాగవతం తాగగలిగేది ఎవరైనా. ఏమిటా లోటాలు? ఈ చెవులు. ఇదో లోట, ఇదో లోట.
పిబత భాగవత రసమాలయం. ఆవురాత్రం మొత్తం బ్రహ్మాండంగా తాగవయ్యా అన్నాడు. ఎందుకు తాగడం అనే ద్రవశబ్దం ఎందుకు వాడారో తెలుసా? నీకు సంబంధం లేకుండానే అన్ని వనాలు దూరమై నువ్వు శుద్ధమైపోతావు. అందుకని పిబత, బాగా తాగు, అది తీసుకొని అని చెప్పాడు. భాగవతాన్ని తాగమన్నాడు. అంటే నీళ్లు శ్రద్ధ వల్ల వస్తాయి. ఆ శ్రద్ధని తాగుతున్నావు కదా నోటితోటి, అలా కాదు, నువ్వు చెవులతోటి తాగు. అప్పుడు నీ లోపల ప్రత్యేకంగా శ్రద్ధ పరమాత్మ సిద్ధ వస్తువుగా వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు అని ఆయన అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణ పరమాత్మ వ్యాసుల వారి ప్రతిజ్ఞ ఏంటో తెలుసా అమ్మా? ఎవరు ఈ భాగవతాన్ని వింటాడో సత్యో వృత్యవరుధ్యతేత్ర, తక్షణమే కృష్ణ పరమాత్మ వచ్చి వాడి హృదయంలో కనిపిస్తాడట. వాడికి భాగవతమైన భారతమైన మీరు గుర్తుంచుకోండి, భగవద్గీత అయినా ఇవి చదివితే తక్షణం కృష్ణ పరమాత్మ హృదయచ్యుతిష్టత అని ఆయన తిష్టత అని అద్భుతంగా చెప్పారు. ఆ భారతదేశంలో ఆయన వచ్చి కూర్చుంటాడు, అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. కానీ మనం శ్రద్ధ అనేటటువంటిది ప్రధానం. అందుకనే ఉపనిషత్తులు చెప్పేది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం వచ్చేది ఎవరికి శ్రద్ధ ఉందో వారికి మాత్రమే ఉపనిషత్ సారాంశం చెప్తాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, వారికి మాత్రమే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ శ్రద్ధ అనేటటువంటిది నీకున్నా లేకపోయినా, నీకు అవసరంలా మహాత్ముడు ఎదురుగుండా వెళ్ళి నువ్వు కూర్చో. నీకు లేకపోయినా వాడి యొక్క ముఖ కవళికల్ని చూడటం వల్ల ఆ మహానుభావుడితోటి కాసేపు ఆ పాదస్పర్శ, ఆయన ఉన్నటువంటి గాలి చుట్టుపక్కలది తాకడం వల్ల నీకు తెలియనటువంటి ఒక శ్రద్ధ వస్తుంది. తర్వాత సంభాషణం, ఆయన మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడినప్పుడు చాలా విశేషమైనటువంటి జ్ఞానం. ఏ జ్ఞానం వస్తుందయ్యా అంటే మొత్తము బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఒక్క, నేను భూమి మీద చెప్పట్లా, ఈ జగత్తు చెప్పట్లా, బ్రహ్మాండంలో ఉండే అన్ని నీళ్ళల్లో నువ్వు స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో తత్క్షణం మహానుభావుడితో మాట్లాడితే అలాంటి పుణ్యము, అలాంటి మహత్తరమైనటువంటి స్థితి నీకు లభిస్తుంది. అందుకని మామూలుగా నేను శుద్ధ ఆనంద అన్నా కాదు, నిత్యము. నిత్యము అంటే అర్హం, అనుక్షణము. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నీకు అవసరమైనటువంటి జ్ఞానము తప్ప ఇతరమైనది లభించదు. ఇందాక ఆ విహెచ్పి మిత్రులు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పారు. సందుకో అద్భుతమైన శిక్షణ కేంద్రం ఉండాలి అని. ఏమో కానీ సందుకో బ్యూటీ పార్లర్ ఉందా లేదా? ఉందా? ప్రతి సందు 2 ఉన్నాయట. ఈయన బాగా ఎక్కువ చూస్తున్నారు. 2 బ్యూటీ పార్లర్లు ఉన్నాయట. ఏమో కానీ సందుకు ఒక బుద్ధి పార్లర్ ఉండాలా ఉందా? బ్రహ్మాండంగా తయారై వచ్చి దిగ్గగా మాట్లాడితే వాడిని ఏమంటారు? వాడి రూపం చూస్తారా? వాళ్ళలోంచి వచ్చేటువంటి మాటలు, ఆవేశం చూస్తారా ఎవరైనా? ఆ మాట ఎంత పద్ధతిగా ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇదే కదా. కాబట్టి సందుకి 2 బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. కనీసం ఒక్క బుద్ధి పార్లర్ అయినా మనం పెట్టుకున్నామా? మన పిల్లలకి ఆ బుద్ధి పార్లర్ లో కాసేపైనా మేకప్ చేయిస్తున్నామా? చప్పట్లు కొట్టట్లేదా? సరే, మళ్ళీ మొదలు పెడతా చప్పట్ల మీద. ఏం లేదమ్మా, మంచి విషయం ఏదైనా చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టారనుకోండి, నేను ఆగిపోతాను. నన్ను ఆపడం కోసం మీరు చప్పట్లు కొట్టి ఆ విషయాన్ని మళ్ళీ పునః గుర్తు చేసుకోవాలి. ఒకసారి చప్పట్లు ఆనందంతో కొట్టడం కాదు, నన్ను ఆపాలి. ఎందుకంటే తర్వాత ఇంకో విషయం చెప్తా కదా, నన్ను ఆపితే మీకు ప్రయోజనం. అందుకని గట్టిగా ఒకసారి చప్పట్లు. మా అవధానం ఇందాకే చెప్పాడు పిల్లవాడు, అద్భుతంగా అప్పుడే అష్టావధానం చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. చాలా ఉన్నతోన్నత స్థితికి అతన్ని రావాలని కోరుకుంటూ, నాకు బయటిస్తే మేము ఎంతసేపు అయినా మాట్లాడుతూ వెళ్ళిపోతాము అని చెప్పారు. నేను కూడా అంతే, మైక్ ఇస్తే మాట్లాడాలి.
గంటల తరబడి మాట్లాడాల్సి వస్తుంది. అయితే మీరు చేసేటటువంటి మేలు ఏమిటో తెలుసా అమ్మా? ఒక 5 సెకండ్లో 10 సెకండ్లో చప్పట్లు కొడతారు కదా, మీరు అనుకుంటున్నారు అవి చప్పట్లని. అమ్మయ్య నాకు రెస్ట్ ఇచ్చాడు రా అని కొంత అనుకుంటుంది లోపల నుంచి, అందుకని చప్పట్లు కొట్టాలి. మీకు ప్రయోజనం, నాకు ప్రయోజనం. గట్టిగా కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు? మరి చెప్పేది ఏమిటి? ఆయన బ్రహ్మాండంగా జిమ్ముకెళ్ళు, ఏంటి హాయిగా ప్రశాంతంగా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద పడు, నీ ఇంద్రియాలను నువ్వు నియంత్రణ చేసుకోవక్కర్లేదు, బాగా ఏం కావాలంటే అది తిను, ఏం కావాలంటే అది తాగు. ఇది చెప్పరు కదా, ఇది టీవీలన్నీ చెప్తూనే ఉన్నాయి. ఏమ్మా చెప్తున్నా చెప్పట్లేదా? ఇంతకీ దీపం ఆరిపోయిందా ఇంకా నడుస్తోందా టీవీలో? ఏమ్మా ఇంకా ఉందా కార్తీక దీపం? నేను పుట్టినప్పుడు కూడా మొదలైనట్టుంది. అది ఎప్పటికైతుందో ఇప్పటికి తెలియదు. ఆ దీపం ఆడదు, చూసేవాళ్ళు ఆగరు, దాన్ని చూస్తూనే ఉంటారు ఎంతకాలం ఉన్నా సరే. ఏమ్మా పోనీ ఇంకోటి ఏమైనా ఉందా? అది కూడా పోయిందా? అదేదో గుప్పెడంతా మనసు అంటారు, ఉందా? అది అయిపోయిందా అమ్మా? కనీసం అయిపోయిందనైనా మన మనస్సుని కాస్త విశాలం చేసుకున్నామమ్మా. మనస్సుని విశాలం చేసుకోవాలి. ఇది ఎవరు చెప్పాలి? మహాత్ములు చెప్పాలి. నిత్యశుద్ధానందగిరి స్వామి వారు లాంటి వాళ్ళు, ఏ భారతీ తీర్థ మహాస్వామి చరణంలో, ఏ విధుశేఖర భారతి మహాస్వామి చరణంలో, లేదు అద్భుతంగా మన పక్కనే ఉండి పరమాత్మానందగిరి స్వామీజీ వారు, లేదు ఇతరమైనటువంటి స్వాముల వారిలో వాళ్ళు చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, పిల్లవాడిని బుద్ధి పార్లర్కి పంపిస్తే, వాళ్ళ దగ్గరికి పంపిస్తే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆయన మన వివిధం ప్రోత్వ శుద్ధం అశుద్ధం మేవచ, శుద్ధం కామ వివర్జితం, అశుద్ధం కామ సంకల్పం. నీ మనస్సు 2 రకాలుగా పనిచేస్తుంది అబ్బాయి. శుద్ధము అశుద్ధము అని 2 రకాలుగా పనిచేస్తుంది. చేస్తుందా చేయదా అండి? మనస్సు 2 రకాలుగా పనిచేస్తుంది. మన లోపల ఉండేటువంటి కోరికలన్నీ వదిలిపెడితే అప్పుడు నిత్యశుద్ధానందగిరిలాగా పరమశుద్ధమవుతాం. వారి దగ్గరికి వెళ్లకుండా బయట ప్రపంచంలో సీరియల్స్ చూస్తూ కూర్చుంటూ, వార్తలు చూస్తూ కూర్చుంటూ, సినిమాలు చూస్తూ కూర్చుంటే అశుద్ధమేవచ్చు. నిత్యశుద్ధమా అశుద్ధమా మనమే నిర్ణయించుకోవాలి. మనస్సు ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. మనస్సు ఏం చేస్తుందమ్మా? ఒక కత్తెర చేసే పని చేస్తుంది, సూది దారం చేసే పని చేస్తుంది. అంతేనా? నిజమేనా నేను చెప్పింది? మనస్సు ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది, ఒకప్పుడు సూది దారం. ఎప్పుడైనా మీరు వంట చేసినప్పుడు ఎంత బాగా వంట చేసిందో, భలే రుచిగా ఉంది, ఆహా ఈ మహాతల్లి ఎంత గొప్పది, ఈమెను మించిన వాళ్ళు లేరు, వంట అంటే ఈవిడే, అరే కుట్టండి రా వీడు మనవాడు, కుడతావా కుట్టవా? అదే కిందవాడు ఏడ్చినట్టుంది, ఇదేం వంట, ఇది వంట, మొన్న వాళ్ళింట్లో తిన్నా, అది వంట అన్నాడు అనుకోండి, కత్తిరించండి రా వీడిని, వీడు మనవాడు కాదు, వీడిని బయట పడేసేయండి అంతే. అయితే విషయాన్ని తెచ్చి లోపల పెట్టుకుంటుంది, లేదా విషయాన్ని కత్తిరిస్తూ ఉంటుంది. 2 పనులు చేస్తుందండి. తీసుకొచ్చుకొని జతపరుచుకుంటామా, కత్తిరించి బయట పారేస్తామా? ఈ 2 మనం ఆలోచించాల్సినటువంటిది. భౌతికమైనటువంటి విషయాల్ని కత్తిరించడం, ఆత్మతత్వాన్ని కుట్టుకోవడం, ఇది మహాత్ములు చెప్పేటటువంటి నిజమైనటువంటి బోధ. అందుకనే సంభాషణం సర్వతీర్థకమం. సర్వతీర్థకమం, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ పుణ్యమో అలాంటి పుణ్యము ఈ ఉపాధికి కలుగుతుంది మహాత్ముల దగ్గరికి వెళ్తే. అందుకనే ఆరాధన ఎందుకు చేసుకుంటున్నామమ్మా? ఇవాళ వారిని గుర్తు చేసుకుంటున్నాము అంటే మన మనస్సుల్లో వారు అంత ప్రభావాన్ని చూపించారు. ఆ ప్రభావం మనం చూపించకపోతే ఇవాళ ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటాం మనం అందరం? అవసరమే ఉంది. కాబట్టి ఆ మహాత్ముల యొక్క ప్రభావము మన జీవిత ప్రయాణంలో, తల్లి అన్నం పెడితే ఈ జన్మకి,
తండ్రి సంపాదించి చదువు ఇతరమైనటువంటి భాగ్యమైనటువంటి చదువులన్నీ ఇస్తే ఈ జన్మకే. కానీ ఒక్కసారి గురువు దగ్గరికి కనుక మనం వెళ్ళామా, అది ఈ జన్మతోటే అంతమైనా కావచ్చు, ఇంకో జన్మంటూ ఉంటే ఏ ఇబ్బందులు లేకుండా ఎప్పటికి అవసరమైన సామర్థ్యాన్ని అప్పుడు ఇచ్చేటటువంటి ఒక కర్మకారుడు పని కూడా చేసిన వాడు అవుతాడు. అది గురువు యొక్క గొప్పతనం. ఇవాళ ఆయన చెప్పినటువంటి బోధ ఈ శరీరంతో పోదమ్మా. ముక్తుడైతే ఇద్దరితోటే పోతుంది, కాదు ఇంకో జన్మ ఉంది అనుకోండి, అప్పుడు ఆయన ఇచ్చిన అస్త్రశస్త్రాలతోటే మన ఉత్తర జన్మ ఉంటుంది. సీమతామపిగే. కాబట్టి మహాత్ముల దగ్గరికి వెళ్తే మీరు నదిలోకి వెళ్తే ఆరిపోగానే అయిపోతుంది. మహాత్ముల దగ్గరికి వెళ్తే శరీరం పోయినా పోదు, ఉత్తర జన్మల్లో కూడా ఈ జ్ఞానమే మీ వెంట వస్తుంది. అందుకనే సంభాషణం సర్వతీర్థసమం. ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు? నేను నాకు చెప్పినట్టు 1 గంట దాటితే అందరూ రామచంద్ర అంటారయ్యా ఇక్కడ అని మా రాజధాని గారు చెప్పారు. అంటారా అనరామ్మా? రామచంద్ర అని ఎప్పుడు అంటాం అమ్మా? అన్నమో రామచంద్ర అంటాం కదా. కాబట్టి ఇంకో 4 నిమిషాల సమయం ఉంది నాకు. ఈ 4 నిమిషాల్లో నేను చెప్పుకుంటూ పొమ్మంటే సాయంత్రం దాకా కూడా చెప్తాను. నాకే ఆకలి కంగారు బాధ ఏం లేదు. ఎందుకంటే సత్యాన్నం తిన్నమ్మ మొగుడు, సత్యాన్నం తిన్నమ్మ మొగుడాకలి ఎరగదని ఒక సామెత ఉంది. ఏమా తెలుసా ఈ సామెత ఎక్కడి నుంచి పుట్టింది అనేది? ఓసారి చక్కగా ఇంట్లో ఇల్లాలకి చెప్పాడు, అమ్మ పెళ్ళైన కొత్తల్లో నాకు ఎప్పుడూ కోపం రాదు, కానీ టైంకి అన్నం పెట్టకపోతే మాత్రం చచ్చేంత కోపం వచ్చింది, పుట్టిగా కొడతాను అన్నాడు. అనుకుంది. పాపం ఎప్పటికప్పుడు వాడు పొలం పనులకు వెళ్ళేవాడు, మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం తీసుకొని వెళ్తుండేది. ఒక రోజు సాధారణంగా మీకు ఒక రహస్యం చెప్తాము. మగవాడు అబద్ధం కనుక ఆడితే సున్నం పూసినట్టు ఉంటుంది, గోడ తడిక పెట్టినట్టు ఉంటుంది. తడిక పెడితే ఉంది సర్పంగా తెలిసిపోతుంది. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే సున్నం పూసినట్టు ఉంటుంది, చక్కగా చెప్పగలుగుతారు అని అంటారు. నిజమో కాదో మనకి తెలుసు. కాకపోతే ఈ వినికిడి ఉంది బయట ప్రపంచంలో. అయితే పాపం ఆ తల్లి చక్కగా పడుకుంది. ఓ రాత్రి ఏదో చద్దన్నం మిగిలితే తిన్నది, పడుకుంది. సమయానికి అన్నం వండలేకపోయింది. మొగుడేమో మగమగమగమగ అంటే ఆకలితోటి పొద్దుటి నుంచి పొలం పని చేసి అల్లాడిపోతున్నాడు. ఉన్నట్టుండి వెలుపు వచ్చింది. అమ్మో సమయం అయిపోయింది, ఇప్పుడు నా మొగుడు నన్ను నచ్చేట్టు కొడతాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని అన్ని బియ్యం మూట కట్టింది, అన్ని కందిపప్పు మూట కట్టింది, అన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కూర అన్ని చక్కగా మూట కట్టింది. అక్కడికి వెళ్ళింది. ఆలస్యం అయింది కదా, సత్యపప్పులు ఆలస్యంగా వస్తావని పట్టణ కొట్టాడు. కొట్టేటప్పటికి పతివ్రతనైనటువంటి నన్ను నువ్వు కొడతావా, నన్ను ఇంత మాట్లాడతావా ఆలస్యమైందని. నేనే కనుక నిజంగా పతివ్రతనైతే నేను వండిన అన్నం బియ్యం అయిపోగాక, పప్పు పప్పు అయిపోగాక, మిరపకాయలు మిరపకాయలు, చింతకాయలు చింతకాయలు, ఏ తేలికది విడిగా అయిపోగాక అనగానే మూట తెచ్చాడు మొగుడు. బాబా ఆవిడెంత పతివ్రత, మహానుభావురాలు, ఆహా మహాపతివ్రత, నిన్నే కొట్టింది అని చచ్చే ఆకలేస్తోంది. అప్పుడప్పుడు ఆడవాళ్ళ అబద్ధం కూడా నిలవదు. చచ్చే ఆకలేస్తోంది, మీ పాతివ్రత్యంతో మళ్ళీ బియ్యాన్ని అన్నాం, పప్పుని పప్పు, కూరని కూర చేయలే అన్నాడు. అదైతే అవుతుంది కానీ ఇది అవుతుందా? అబద్ధాలు ఆడతావే అని ఇంకో 2 ఎక్కువ బీకాడు. కాబట్టి అన్న సమయం, మనకి భోజనం సమయం అయింది కాబట్టి భోజనాన్ని ఆపితే కోపము అనేది వస్తుంది. ఇంతసేపు ఇంతమంది చెప్పింది విన్నాక అంత తింటేదంత తృప్తి రాదు కదా తింటే తప్ప. కాబట్టి దాన్ని చూసుకొని 4 నిమిషాల్లో వదిలేస్తాను. భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది, ధ్యాయతే విషయాన్ పుంసః. మనం ఏం చేస్తూ ఉంటాం, నిరంతరం ఏదో ఒక విషయానికి అనుబంధం అయిపోతాం. ఎలా అంటే టీవీలో సీరియల్ వస్తుంది, సీరియల్లో కోడలు విషం పాలల్లో కలుపుతుంది. ఆ రోజు శుక్రవారం ఏమా, శుక్రవారం సాయంత్రం సీరియల్లో, శనివారం సాయంత్రం సీరియల్లో
చక్కగా పాలల్లో విషం కలుపుతుంది. ఆ పాలు తీసుకెళ్తుంది, మెల్లిగా నడుచుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారికి ఇస్తుంది. ఎపిసోడ్ అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఆదివారం దుంపదగా ఇంకా మళ్ళీ సోమవారం రాత్రి ఆ సీరియల్ వచ్చి అత్త తాగిందా లేదా తెలిసిందాక వీళ్ళకి నిద్ర పట్టి సావాలి. అది తాగుతుందా తాగదా ఏం చూసినా ఇక ఫోన్ చేయడం, జై ఇక్కడ దాకా వచ్చింది, తాగుతుందంటావా తాగదంటావా, మాట్లాడుకోవా అక్కడ తాగుతుంది అనమాట. కాబట్టి ధ్యాయతే విషయాన్ పుంసః అది చూసాం. సంగస్తే శుభజాయతే. ఇక సోమవారం సాయంత్రం దాకా ఇదే పట్టుకుంటుంది. సోమవారం సాయంత్రం అయినా తాగుతుందా అంటే అది తాగడానికి గ్లాస్ చేతిలో పెట్టి బాగా వీడొచ్చి తల తిప్పి మ్యూజిక్ అయినప్పటికీ అయిపోతాడు. మంగళవారానికి వాడిగా ఆ గ్లాస్ లో తాగేది 3 రోజులు చూపిస్తాడు వాడు. ఆ టెన్షన్ ఇట్లా ఉండాలని ఇది చూపించడానికి యాడ్ మళ్ళీ ఆదివారం మర్చిపోతారేమో అని మళ్ళీ మధ్యలో సినిమాలలో ఇంకోటో యాడ్ వేస్తాడు దాన్ని. ఇక వీళ్ళు అక్కడే కూర్చొని ప్రశాంతంగా దాని మీద తిరుగుతుంది. అవునా? సంగస్తే శూపజాయతే. ఏమైతుంది? సంగాత్ సంజాయతే కామం. ఇప్పుడు మీకు కోరిక పుడుతుంది, అది తాగుతుందా తాగదా నాకు తెలియాలి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? 2 ఏళ్ల అది ప్రపంచ వ్యాప్తమైన పెద్ద చర్చనీయాంశమైన విషయం. కొమ్మలో కూడుందా లేకపోయినా అది మాత్రం కావాలి ప్రతివాడికి. అవునా కదా? అంటే మన లోపల అది ఏం చేస్తుందయ్యా అంటే ఒక తెలియనటువంటి కోరిక, అది దాన్ని నేను తెలుసుకోవాలి. కామాత్ క్రోధోభిజాయతే. ఎప్పుడైతే మనకి తెలియదో ఉన్నట్టుండి మొగుడు కరెక్ట్ గా ఆ పాల గ్లాస్ ఇట్లా ఇచ్చేటప్పుడు పెట్టాలి, అన్నం పెట్టాలి. ఇప్పుడు అడిగేది ఒకప్పుడు పతివ్రతలు అంటే అన్యోన్య దాంపత్యం అంటే ఏంటండి అని ప్రశ్న వేశాం. మొగుడు మాట పెళ్ళాం, పెళ్ళాం మాట మొగుడు, ఇద్దరు విని నడుచుకుంటూ వెళ్తే దాన్ని అన్యోన్య దాంపత్యం అనేవారండి అనేవారు. ఎప్పుడు కలికాలం ప్రవేశించక ముందు. ఎప్పుడది 1947 ఆగస్టు 15. అప్పుడేనా ఎవడో పిల్లవాడు చెప్పాడు, నేను అడిగితే ప్రశ్న, అరే కలికాలం ఎప్పుడు వచ్చిందిరా అంటే ఎవడు చెప్పలా. ఒక్కటి లేచి 1947 ఆగస్టు 15 అండి అన్నాడు. ఆ తర్వాత నుంచే మనకి మన ధర్మాన్ని ఇంకా పరుగునపరుచుకునేటువంటి పనులు చేసుకుంటున్నాం. మీరు గమనించుకోండి. అంతకు ముందు ఉన్నటువంటి శ్రద్ధ, అంతకు ముందు ఉండేటువంటి ఆ నిష్ఠ అన్ని చాలా మటుకు తగ్గిపోయింది. అవునా? సరే, చక్కగా బ్రహ్మాండంగా ఆ పాల గ్లాస్ తీసుకొని ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏంటి అన్యోన్య దాంపత్యం అంటే? ఈ కాలంలో భార్య భర్త ఒకటే సీరియల్ చూస్తే అది అన్యోన్య దాంపత్యం. లేదంటే ఏముంది, బొమ్మలో పడవే. అందుకని మొగుడైనా సరే తోడు పుస్తకాలు భార్య ఏ సీరియల్ చూస్తుందో అదే చూస్తే వాడి కాపురం ఉన్నట్టు. అది పరిస్థితి వాడి రోజున. ఇంత తృప్తిగా ఆనందంగా బతికేస్తున్నాం. అమ్మా, ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు చప్పుట్లు కొట్టారమ్మా, ఆడవాళ్ళు కొట్టండి. వాళ్ళకి సపోర్ట్ ఏంటో. నేను ఒకసారి ఐఐటి చెన్నైలో లెక్చర్ ఇస్తున్నాను. ప్రొఫెసర్లు అందరు కూర్చున్నారు. ఓ చిన్న మాట అడిగా. ఇవాళనే నేను పేపర్లో ఒక రిపోర్ట్ చూశానండి. రోజుకి మగవాళ్ళు 500 మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు 1000 మాటలు మాట్లాడతారు అంటే నేను నిజమేనా అమ్మా అని అడిగా. ఎందుకు అన్నా, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఒక అమ్మాయి లేదు చెప్పిందండి. మళ్ళీ ఆ ప్రశ్న ఈ రోజు దాకా బహిరంగంగా ఎవరిని మీరు చెప్పండి అని నేను అడగల. అంత బాగా చెప్పింది సమాధానం. ఎందుకమ్మా 1000 మాటలు ఆడవాళ్ళు మాట్లాడతారు అంటే ఆమంది. మరి ఏం చేయాలండి? మగవాళ్ళకి ఏది 2 సార్లు చెప్తే తప్ప అర్థం కాదండి. అమ్మా నీకు నమస్కారం తల్లి, ఇక మళ్ళీ చస్తే జీవితంలో ఈ ప్రశ్న అడగకూడదు. అలా ఉంటుంది. కాబట్టి ఏమైంది? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగా సంజాయతే కామం. మీరు ఆ సీరియల్ చూస్తున్నప్పుడు ఎందుకు మీకు కోపం వస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఏదో పెద్ద రాజకీయం అంతా వాడే నడుపుతున్నట్టు. ఆ చూసేటప్పుడు ఒక పాయింట్ చెప్తుంటే పక్కన చాడవాడు మాట్లాడగానే విసుక్కుంటాడు. వాళ్ళకి ఉంది రోగం, ఎవడి రోగం వాడిది ఏమో. కాబట్టి ఒక్క క్షణంలో వాళ్ళకి ఎక్కడ లేనటువంటి కోపం వస్తుంది. వస్తుందా రాదా? వస్తుంది కదా. సచ్చే కోపం ఎందుకు వస్తోంది?
ఎందుకు అంటే అక్కడ ఏం జరుగుతుందో దీనివల్ల నాకేమిటి అనే ఆలోచన లేకుండా ఆ కామం దాని మీద పడి అదే చూడాలి అనే తపన వచ్చింది కదమ్మా. క్రోధోభిజాయతే. క్రోధం వస్తే ఏం చేస్తాం? అంతకు ముందంతా ఏమండి నమస్కారం అండి అని కాళ్ళకు దండం పెట్టిన వాళ్ళు 2 తిట్టి మంగళసూత్రాలు దండం పెట్టుకుంటాం అంతే. అది కూడా పెడుతున్నారో లేదో తెలియదు ఇవాళ రేపు. మెళ్ళలో ఉంటుందే చాలా మందికి తగ్గిపోయింది. మొగుడు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు ఈ మధ్య. అవునా? అది పరిస్థితి అక్కడికి వచ్చింది. కాబట్టి ఏమైతోంది అక్కడ? ఒక తెలియనటువంటి కోపం వస్తోంది. ఆ కోపము ఒక సమ్మోహమైనటువంటి స్థితికి, అంటే నీ ఆధీనంలో లేకుండా నువ్వు వ్యవహరించేటటువంటి స్థాయికి అది తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు సమ్మోహాత్ స్మృతి భ్రంశోమని మొగుడా కొడుక ఇవి కూడా ఏం అవసరం లేదు, మర్చిపోతాం బుద్ధిలోంచి. వాళ్ళ స్థాయి ఏమిటి, వాళ్ళ స్థానం ఏమిటి, మన స్థానం ఏమిటి, కుటుంబంలో ఏ స్థానం ఏమిటి అన్ని మర్చిపోతున్నాం లేదా? సమ్మోహాత్ స్మృతి భ్రంశ. స్మృతి భ్రంశం ఎప్పుడైతే అయిందో మొగుడిని ఏదో అరుస్తాం. అప్పుడు వాడు ఊరుకుంటాడా? బీపీ మనకైనా ఉంది, వారికి కూడా బీపీ ఉంది కదా, వాడు అరుస్తాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశాత్ ఆ కుటుంబం అంతా ప్రణశ్యతి, సర్వనాశనం అవుతుంది. మన లోపల కుటుంబమైన, ఈ జీవుడు నివసించే కుటుంబమైన, మన బాహ్య కుటుంబమైన ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోకపోతే ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతుంది. ఏమో కాబట్టి మనస్సుని నియంత్రణలో ఉంచుకోవాలంటే అనవసరమైనటువంటి విషయాల మీద ధ్యానము పెట్టకూడదు అని కృష్ణ పరమాత్మ సుస్పష్టంగా మనకి చెప్తున్నారు. అర్థమైనా? ఇక్కడ ఆపేస్తారా మొగుడిని? ఒక్కడు చెప్పలేదమ్మా అంటే ఎవరు తిట్టారని. అమ్మా ఎవరు తిట్టారని ఏ మొగుడు చెప్పడు. అమ్మా మగవాళ్ళు చెప్పుకోలేరమ్మా, ఆడవాళ్ళు ఎలాగైనా చెప్పారమ్మా. నేను తిట్టా అని చెప్తారా? నువ్వు భలే ఉన్నా. తిట్లు తిన్న మగవాడు మౌనంగా భరించాలి, తిట్టిన ఆడవాళ్ళు కూడా మౌనంగానే ఉండాలి. మిగతా ఎక్కడైనా గొప్పగా చెప్పచ్చు, ఇక్కడ చెప్పలేదు. అలాగే మగవాళ్ళు కూడా తిడతాడు, వాడు తిట్టాను కూడా గొప్పగా చెప్తాడు. కానీ ఒక్కటి తింటే 10 తిట్లు తింటాడని వాడికి తెలియదు. తర్వాత ఈ మనస్సుని నియంత్రణ చేయాలమ్మా. మనము మనస్సుని నియంత్రణ చేయడం అంటే అందరం అనుకుంటాం నా మనస్సు నా ఆధీనంలో ఉంది, నా ఆధీనంలో ఉంది అని. ఒక కుక్కని వాకింగ్ చేస్తుంటే ఎవరైనా చూస్తారా? కుక్కని వాకింగ్ చేయించారా అని అడగట్లా, చేయించేవాడిని చూసారా? చూస్తే చేయలేపండి. అయ్యా వాకింగ్ చేయించేవాళ్ళని మేము చూసాం. కుక్కని తిప్పుతుంటారు రోడ్డు మీద గొలిచేసి, చూసారా? అబ్బా కుక్కని తిప్పుతుంటే చూడని వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలనీలో. చాలా గొప్ప విషయం ఈ ప్రదేశంలో. నిజంగా నిత్యశుద్ధానందగిరి స్వామి గారికి నమస్కారం, అంత దూరం పోకుండా ఆపినందుకు. ఇప్పుడు కుక్కని వాడు గొలుసు పట్టుకొని వెళ్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు? కుక్క నా ఆధీనంలో ఉంది, నేనే కుక్కని తిప్పుతున్నాను అనుకుంటాడు. కానీ మీకు రహస్యం చెప్తా, కొట్టే వాసన చూసి అటు ఇటు తిరుగుతుంటుంది, దాని వెనకాల వీడు తిరుగుతుంటాడు. చూడటానికి వీడు పట్టుకున్నట్టు ఉంటుంది, వీడు కుక్కని తిప్పుతున్నట్టు ఉంటుంది, కానీ కుక్క వాడిని తిప్పుతుంది. ఖచ్చితంగా మన మనస్సు ఇంద్రియాలపై అదే అన్నీ నా ఉన్నాయి, నేనే తిప్పుతున్నాను అనుకుంటాడు. కానీ తిప్పుతోంది ఏది? అది ఆడిస్తోంది. ఎందుకు ఆడిస్తోంది? అది ఆడడానికి లేనంత బరువుని మీరు పెట్టలేదు దాని మీద. బరువు లేకపోతే గాలికి ఏమవుతుందమ్మా? కాగితం ముక్క గడ్డిపోచ ఎగరదు. గడ్డిపోచ లాంటి మనస్సు ఎగురుతుంది కదా. ఏం చెయ్యాలి అంటే అక్కడ ఆత్మతత్వం అనేటటువంటి భారాన్ని నింపితే పెను గాలి వచ్చినా కూడా ఈ గడ్డిపోచ కదలదు, మనస్సు స్థిరంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఎప్పుడు ఆ పరమాత్మ తత్వాన్ని లోపల పెట్టుకోవాలంటే పరమాత్మానందగిరి స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. అలాగే యతీశ్వరులని ఆశ్రయించండి, మహాత్మండి. ఇంకోసారి ఎప్పుడు కేవలం వృద్ధులే రాకండి, పిల్లల్ని తీసుకొస్తేనే మీరు దయ ఉంచే క్రమాలకి రండి. ఒక్కవాడిని అయినా తీసుకురండి అమ్మా, ఒక్క పిల్లవాడిని, ఉన్నది ఒక్క పిల్లవాడైనా సరే
వాడిని ఎత్తుకోనో చంకలో వేసో బతిలాడో బామాలో ఇచ్చో పెట్టో లేకపోతే వృద్ధాప్యం వచ్చాక వాడు పెట్టడు, పట్టించుకోడు. మహాత్ములు చెప్పే మాటల వల్ల భవిష్యత్తులో మనస్సు మారితే పెద్దల్ని చూస్తాడు, లేకపోతే చూడడు. అందుకని ఇప్పటి నుంచే పిల్లలకి ఆ అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నా. ఇచ్చిన దానికంటే 1 గంట అన్నారు, నేను దాదాపు ఖచ్చితంగా గంటలో ముగించా. ఆ తల్లి పుణ్యవాణి దాని నుంచి చెయ్యి ఇట్లా పెట్టుకొని వాచి చూపిస్తోంది 1:10 అయింది. కాబట్టి ఆ ఒక్క స్ఫూర్తితో ఆవిడ చేతిని చూసి ఆ ఉపన్యాసాన్ని వదిలిపెడుతున్నాను. స్వస్తి. అమ్మా, అందరూ ఒకసారి లేచి నిల్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలకి ఇక్కడ అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టామమ్మా. భువనేశ్వర్ గారికి, కమిటీ సభ్యులందరికీ కార్యక్రమం గట్టిగా అమ్మా. ఈ కార్యక్రమంలో ప్రధానం రాజేశ్వరమ్మ గారు గట్టిగా. ఇప్పుడు కూర్చుంటాం అందరం హాయిగా.